మరి ఇంతవరకు ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో దేవుని సన్నిధానంలో చేరి దేవుని నా మహిమార్థమై మనందరము కూడా మరి దేవుని చేత మరి ఇది మన బలము, మన జ్ఞానము, మనది కాదు, కానీ ఇది కేవలం దేవుని కృపయే. ప్రియమైన వాళ్ళైనా, మొట్టమొదటిగా మరి ఇది నా ఒక ప్రత్యేకమైన మరి సందర్భాన్ని బట్టి ఒక అంశాన్ని నేను తీసుకున్నాను. మరి మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా, మరి స్నేహితుల దినోత్సవం మరి సందర్భంగా మరి చేరి ఉంటున్న పిల్లలందరికీ కూడా మరి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మరి నా దేవుడు ఫ్రెండ్షిప్ చేస్తారు, ఇక్కడ చేస్తారు వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. చేయనన్న వాళ్ళు చేయబాకండి, చేస్తారన్న వాళ్ళ వరకు చేతులు పైకి ఎత్తండి. ఓకే, మీరందరూ నా ఫ్రెండ్స్. ఇప్పుడు చేయనన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాతో ఫ్రెండ్షిప్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు జెన్నీ అది ఉన్నారులేండి, నేనంటే ఎక్కువ కోపంగా ఉండేవాళ్ళు. మరి మంచిది. మరి దేవుడటి వారందరినీ కూడా దీవించుడు గాక. మంచిది. ప్రియమైన వాళ్ళారా, మరి శ్రేష్ఠ మరి దేవుని వాక్య మరి సమయంలో పరిచర్యలో మనం ఉంటున్నాం. ఇంతవరకు ప్రభు తన కృప చేత మనం నడిపించాడు. రీతిగా ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో మనందరం కూడా దేవుని కృపను బట్టి దేవుని సన్నిధానంలో మనం చేరి ఉన్నాం. ప్రత్యేకించి ఇంతవరకు ప్రియులు కీర్తనలు పాడారు. మరి చిన్న బిడ్డలు, పెద్దవారు అందరూ మరి దేవుని మహింపరిచారు. అంటే వారందరినీ దేవుడు దీవించును గాక. మంచిది. దేవుని వాక్య పఠనంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొట్టమొదటి యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ తెరవండి. 15వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త. దాసుడు తన యజమానుని చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసుడని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని చాలు. దేవుడు మన వినికిడిలో తన వాక్యం దీవించునగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో నిలుస్తాను. మహోన్నతుడా, కృపగల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభు. నీ శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప గణనామాన్ని బట్టి స్తోత్రాలు. ఏదో మా ప్రభు, ఈ మధ్యకాలపు వాక్య పరిచర్యలో మీ పరిశుద్ధ దినంలో మేము చేరి ఇంతవరకు నిన్ను స్తుతించాం, కీర్తించాం, ఆరాధించాం. మా ప్రభు స్తోత్రాలు. నీ వాక్యానికై నిలిచి ఉన్న నన్ను చేరిన అందరిని దీవించమని, అయా శ్రేష్టమైన నీ వాక్యముల నుండి అయా మీ మాటలు ఎదుగో మాకు తెలియజేయమని, గూఢమైన సంగతులు మాతో అయా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినించేవి గ్రహించే మనసులో మాకు దయచేయమని, చదవుండలేక నన్ను దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న దేవుని లేఖన భాగంలో ఏదైతే ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మనతో ఉన్న సంబంధాన్ని లేక స్నేహభావాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ విషయాన్ని మనం చూస్తే ఏదైతే అక్కడ కింద వరుస నుంచి మాట్లాడుతూ మిమ్మును దాసుడని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఏదైతే ప్రియమైన వారినైనా ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుండి భూలోకమునకు మనందరి రక్షణ నిమిత్తమై ఆయన చేరి వచ్చి ఉన్న దాన్ని బట్టి ఆయన అనేకమైన విషయాలను, గూఢమైన సంగతులను మనకు తెలియజేశారు. ఆ కాలంలో ఆయన శిష్యులకు, సకల జనులకు, అలాగే అనేకులు ఎప్పుడైతే
ప్రభు యొద్దకు వారు వినిన దాన్ని బట్టి, వారు తెలుసుకున్న దాన్ని బట్టి వారు చేరి వచ్చి వారు దేవుణ్ణి గణపరిచారు. ప్రియమైన వారులారా, ఇక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, నేను యజమానుడిగా ఉన్న స్థానంలో అయితే దాసుడికి తెలియదు కదా. ఎక్కడైనా కూలి పనికో లేకపోతే ఎక్కడికైనా బయలుదేరి పనికో వెళ్ళారనుకోండి, అంటే ఇక్కడ ఉన్న మనం కాదు, ఒకవేళ వెళ్ళే పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఏం పని ఉంటుందో తెలియదు కదా. ఇసుక మోయాలో, ఇడిగిరాల్లో, కంకరో, లేకపోతే మేస్త్రి కింద కూలీగా ఉండాలో తెలియదు, కానీ వాడు పనికి వెళ్ళాలి. అది ఎంతటి పని అయినా మరి చివరి వరకు, సాయంత్రం వరకు అక్కడనే ఉండాలి. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యజమానుని స్థానంలో ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, కానీ స్నేహితుని స్థానాన్ని మనకు ఇచ్చాడు. ఎందుకంటే అన్ని విషయాలు మనతో చెప్పారు కదా. మనం పైన అధికారులు వారు ఏమి కొన్ని సంగతులు మనకు చెప్పరు, వాళ్ళకి ఏం పని కావాలో అదే మనతో చేయించుకుంటారు. అయితే ఇక్కడ ఆ గొప్ప ప్రభువు మనతో ఉంటున్న సంబంధాన్ని, అనుబంధాన్ని మనం చూస్తే ఆయన ఎంతో మనతో స్నేహభావం, ఎంతో ఔదార్యాన్ని, ఎంతో విశ్వాసాన్ని మన మీద చూపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మీరు నా కింద కాదు, మీరు నాకు తో కూడా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన తన శిష్యులకు కదా పరిచారము చేసినట్లుగా, లేక వారి కాళ్ళను సైతము కడిగినట్లుగా, ప్రియమైన వాళ్ళను తగ్గించుకున్న వాడిగా, ఇక్కడ ఆ మనుష్య దేవుని కుమారుడు ఇక్కడ పరిచారము చేయించుకున్నట్టు కాదు, కానీ పరిచారం చేయుటకి ఆయన వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మనకు తెలిసిన వాక్యమే కీర్తన సామెతల గ్రంథం సామెతలు 17:17 మనం చూస్తే అక్కడ స్నేహితుని గురించిన మాటను అక్కడ జ్ఞాపకం చేసి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, సహోదరుడుగా నుండును కదా. స్నేహితుడు ఏమేటంట, ఇక్కడ సహోదరుడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, వారు ఉన్నదాన్ని బట్టి, వారు విశ్వాసాన్ని బట్టి, వారు ప్రభువులో ఉంటున్న అనుభూతిని బట్టి వారు ఏమవుతున్నారంటే వారి స్థానాన్ని, వారి స్థితిని వారు మరింత ఎక్కువ మెరుగుపరుచుకుంటున్నారు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరునిగా నుండును. ఏదైతే వారి స్నేహం వారిని ఏం చేసిందంటే సహోదరులుగా, ప్రియమైన వాళ్ళారా, మనోహరమైన అనుభూతిలోనికి వారిని తీసుకొని వచ్చింది. ఇక్కడ ప్రభువు ప్రేమిస్తున్నాడు, ప్రభువు ఆహ్వానిస్తున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు, ఆయన కృప చూపుతుంటున్నాడు. ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న విషయాన్ని ఆయన తన ప్రియులతో మాట్లాడుతుంటున్నాడు. మరి తోమాను మనం చూస్తే ఆయన ఇదిగో ప్రభువుని నేను చూడాలి, చూస్తే ఆయన అరచేయిలో వేలు కొనలలో కూడా నేను వేలు పెట్టాలి అని ఆశపడినట్లుగా దేవుడు ఆయన ఆశను కూడా తృప్తిపరిచిన వాడిగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ప్రభు తన విశ్వాసులు లేక తన ప్రజలు, తన ప్రియులైన వారు అడిగినంతగా, వారు విశ్వసించినంతగా ప్రభు వారికి దగ్గరగా చేరాడు, వారిని ప్రేమించాడు, వారిని హెచ్చించాడు. అందుకే నేను గూఢమైన సంగతులు మీతో చెప్పిన దాన్ని బట్టి మీరు ఇంకా దాసులు కాదు, మీరు నా స్నేహితులు అన్నాడు. ఏవైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసో, ఏవైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు మరి పంపబడ్డారో, ఏ చిత్తమైతే ఆయన ఎదుట ఉంచబడిందో అటువన్నీ కూడా ఆయన మనకు వ్యక్తపరిచాడు, బయలుపరిచాడు. ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన ఉంటున్న స్నేహ భావాన్ని బట్టి ప్రతి విషయాన్ని ఆయనతో చెప్పాడు. లేక దేవుని యొక్క స్నేహాన్ని మనం చూసాం కదా. ముఖాముఖిగా అబ్రహాముతో యెహోవా దేవుడు మాట్లాడాడు. ఏదైతే మాట్లాడిన దాన్ని బట్టి ప్రభు యొక్క మనసును మనం అర్థం చేసుకోగలం, ఆయన ఉద్దేశాలను మనం తెలుసుకోగలం. ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రేమిస్తుంటున్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన సిలువ మరణము పొందేంతగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. అయితే ఇక్కడ మనం ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటుండగా, ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ప్రేమించటంలో లేక స్నేహించటంలో లేక ఆదరణ చూపటలో, హెచ్చించటలో, వర్ధిలింపజేయటలో ఆయన కంటే మరొకరు
లేరు, హెచ్చైన వారు లేరు. కనుక ఆయన మనం నమ్ముటలో ఎంతో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఏదైతే నోవాహును ప్రభు నడిపించడంలో దేవుడు నోవాహుతో చేసిన స్నేహాన్ని మనం చూస్తాం, లేక సహోదర భావాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం కూడా స్నేహం చేస్తే, మంచి స్నేహం చేస్తే మనం కూడా వర్ధిల్లుతాం, క్షేమపరచబడతాం, ఆపద నుండి కీడు నుండి తప్పించుకుంటాం. అక్కడే సామెతల గ్రంథం దయచేసి 12వ అధ్యాయము, క్షమించాలి, సామెతలు 27వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 27:6. మేలులను కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ స్నేహితుడు లేక పగవాడిని గురించి జ్ఞాపకం చేస్తూ, స్నేహితుడైతే వాడిని గద్దిస్తున్నాడంట, పగవాడైతే వాడికి ముద్దులు పెడుతుంటున్నాడు. ప్రతి విషయంలో ఏదైతే మనకు హాని అని తెలిసినప్పుడు దాని విషయంలో అంగీకరించని వాడు, లేక మనం చేసేది పొరపాటైనప్పుడు దాన్ని హెచ్చరించేవాడు, లేక అనేకమైన విషయాలలో ఒకవేళ మనకు బాధ కలిగిన మనను హెచ్చరించేవాడు నిజమైన స్నేహితుడు. ప్రతి ఏదైతే ఇబ్బందులలో, ప్రతి దేవుని విరోధములలో కూడా మనను ప్రోత్సహించేవాడు మనకు స్నేహితుడిగా ఉండలేడు. అపవాది స్నేహితుడు అనుకున్న ఆదాము హవ్వలను మనం చూస్తాం. అపవాది మాట వినిన వారు దేవుని అతిక్రమంలోనికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే దేవుని స్నేహం వారితో ఉందో, ప్రియమైన వాళ్ళారా, ప్రతి దినము దేవుడు వారితో మాట్లాడాలని ఆశపడ్డాడు. ప్రతి సాయంకాలపు వేళ, ఇదిగో ఆదాము హవ్వలు మీరు ఎక్కడున్నారు కదా, ప్రభువు వారిని పిలిచిన వాడిగా, ప్రభువు వారి కొరకై సమయాన్ని కేటాయించిన వాడిగా, ప్రభువు వారి యొద్దకు వచ్చిన వాడిగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, వచ్చిన ఆ దేవుడు వారికి అనేకమైన విషయాలను హక్కులుగా ఇచ్చాడు. ఇదిగో మీరు తినండి, మీరు సంతోషించండి, ఇదంతయు కూడా మీదే అని స్వేచ్ఛ ఇచ్చిన దేవుడు, సంతోషం ఇచ్చిన దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఆ నిజమైన స్నేహం మనం చేస్తే ఏదియో కూడా మనల్ని విడిచి పోదు. ఎప్పుడైతే ప్రభువును అంగీకరిస్తామో, ఎప్పుడైతే ప్రభువును మనము స్నేహితునిగా చేసుకుంటామో, ఎప్పుడైతే ఆయన జనులుగా మనం ఉంటామో, ప్రియమైన వాళ్ళారా, ఖచ్చితంగా దేవునితో మనం మాట్లాడాలంటే, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అనేకమైన సందర్భాలలో అనేకమైన విధాలుగా ప్రభువు మాట్లాడతాడు కదా. కొన్నిసార్లు ఆయన సేవకులతో కదా మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుని వాక్యములో నుండి మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు నేరుగా మాట్లాడతాడు. మాట్లాడిన దేవుని మాటలకు లోబడి, ఒకవేళ అది మనకు శ్రమ అయినా, కీడైనా, నష్టమైన, శోధనైన అంగీకరించినప్పుడు దేవుని వాక్యానుసారులమై ఉంటున్న మనకు దేవుడు మేలును చేకూర్చేవాడిగా ఉన్నాడు కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనోహరమైన స్థలములలో మనం ఉంటాం. దేవునితో సహవాసము చేస్తే, దేవునితో స్నేహము చేస్తే ఎంతో సంతోషకరమైన అనుభూతిలో మనం ఉంటాం. అక్కడనే ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త ఇందాక చదువుకున్న భాగంలో నుండి అదే 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, అక్కడ ఆయన స్నేహాన్ని బట్టి మనం పొందుకున్నది మనం చూస్తాం. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు కదా. నీ స్నేహము కొరకు ప్రాణము పెట్టిన వాడు, నిన్ను స్నేహించినందుకు, లేక నిన్ను ప్రేమించినందుకు, లేక నిన్ను దరి చేర్చుకున్నందుకు, లేక పరలోక రాజ్య నివాసత్వము లేక వారసత్వము నీకు దయచేయుటకై ఆయన నీతో స్నేహించాడు కదా. నీతో కూడా కలిసి భోంచేశాడు, నీతో కూడా కలిసి ఆయన ఆ యెరూషలేము వీధులలో తిరిగాడు, ఆయన సువార్తలను ప్రకటించాడు, తండ్రి మాటను బోధించాడు, ఆయన పంపబడిన వాడిగా తన పనిని కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఈనాడు ప్రియమైన వాళ్ళారా, అలాగైతే మనం కూడా దేవునితో నిజంగా స్నేహం చేస్తూ ఉంటే ఆయన మాటకు మనం కట్టుబడి ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆయనతో మాట్లాడాల్సిన అవసరత, ఇదిగో ఆయనతో ప్రతి విషయాన్ని మనం
ఇదిగో బదులు చెప్పుకోవాల్సిన వారంగా, లేక మనం మన కన్నీటిని, మన అవమానాన్ని, మన అవహేళనను, మనది ప్రతిదీ కూడా ఆయనతో చెప్పుకున్న వారంగా కదా. తండ్రి కుమారులకున్న ఆ అనుబంధం కదా దేవుడు మనకు ఇచ్చాడు. అది ఎలా ఉందంటే చాలా దగ్గర మీరు చూడండి, తండ్రులు కఠినంగా ఉంటారనుకోండి, కొంతమంది తండ్రులు ఎంతో ప్రేమగా ఉంటారు. వారు ఉన్నదాన్ని బట్టి చాలా విషయాల్లో మనం వింటూ ఉంటాం కదా. మా నాన్న నాకు ఫ్రెండ్ కదా, ఎవరంట స్నేహితుడు. ప్రియమైన వాళ్ళారా, వారి స్నేహభావాన్ని బట్టి, లేక మా అమ్మ నాకు స్నేహితురాలు, లేక నా భర్త నాకు స్నేహితుడు, నా భార్య నాకు స్నేహితుడు కదా, నా భార్య నాకు స్నేహితురాలు, నా బిడ్డలు నాకు స్నేహితుడు, నా తల్లిదండ్రులు నాకు స్నేహితుడు. ఇలా ప్రతి విషయంలో వారికి ఉన్న స్నేహభావం వారు ఏ విషయంలో కూడా అర్థం చేసుకునేవారుగా. కొన్నిసార్లు మీరు చూడండి, ఏదైనా విషయం చెప్పాలంటే కొంతమందితోనే చెప్తాం, అందరితో చెప్పాం. ఎందుకనంటే ఆ కొంతమంది మీదే నమ్మకం కదా, వాడే నన్ను అర్థం చేసుకుంటాడు కదా, నా భర్తే నన్ను అర్థం చేసుకుంటాడు, లేకపోతే ఇదిగో నా స్నేహితుడే నన్ను అర్థం చేసుకునేది, నా తల్లి నన్ను అర్థం చేసుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ వ్యవస్థను కుదించిన ఆ గొప్ప ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. నా దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు. ఇదిగో నా స్థితి, అందుకే తప్పిపోయిన కుమారుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో తండ్రి, నేను నీకును పరలోకముందున్న తండ్రికి ఏం చేశానంట, పాపము చేసింది. తండ్రి చేర్చుకున్నాడు, పరలోకముందు తండ్రి చేర్చుకోడా? అందుకే ఒక మాటను మనం చూస్తాం కదా, తన పిల్లలకు, తన తండ్రి తన పిల్లలకు మంచి ఈవులు ఉద్దేశించినట్లుగా పరలోకమందున్న తండ్రి అంతకంటే మంచి ఈవులను మనకు ఈడా. ప్రియమైన వాళ్ళారా, ఖచ్చితంగా ఇస్తాడు. ఈనాడు ఎప్పుడైతే నమ్ముతావో, విశ్వసిస్తావో, ఆయన మీద ఆధారపడతావో, ఆయనతో స్నేహం చేస్తావో, ఇదిగో తరచుగా నీవు ఆయనతో మాట్లాడుతావో, ఇదిగో నా స్నేహితుడా, ప్రభువా, యేసయ్య నాకు సహాయం చేయని నీవు అడిగినప్పుడు నీ తోటి స్నేహితుడి నీకు సహాయం చేసినట్లుగా ఆయన నీతో ఉంటాడు ప్రతి విషయంలో. అందుకే అన్నాడు, గూఢమైన సంగతులు మీతో చెప్తుంటున్నా, ఎందుకంటే మీరు నా స్నేహితులు, మీరు భయపడద్దు కదా, నేను మీతో కూడా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఆయన శిష్యులను ధైర్యపరిచిన వాడిగా, ఇదిగో వారు భయపడి ఉన్నారు, ప్రభు వారి యొద్దకు వెళ్ళి మీరు భయపడద్దు కదా, మీరేం చేయొద్దు, మీరు భయపడద్దు. ప్రియమైన వాళ్ళారా, నిజంగా దేవుడు అంత స్నేహభావాన్ని కలిగి ఉంటున్నవాడిగా, సందర్భానుసారంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామేమో కానీ నిజంగా ఆయన నిజమైన స్నేహితుడు. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు. కనుకనే మనలను ఒక వ్యవస్థలో ఉంచాడు, కనుకనే మనలను ఈ కుటుంబంలో అమర్చాడు, కనుకనే మనలను ఒక దేవుని ఆలయముగా ఏర్పరచుకున్నాడు, కనుకనే ఆ ప్రభువు మనలను ఎన్నుకున్నాడు, మనను ప్రేమించాడు, ఆయన స్వరక్తము చేత మనలను సంపాదించాడు. అక్కడనే మనం చూస్తే మనకు జ్ఞాపకం ఉన్న మాటే ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి క్షమించాలి, ఆదికాండం 7వ అధ్యాయము 2:18 చదువు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయము, వానికి సాటైన సహాయము వాని కొరకు చేదుననుకునేను. ప్రియమైన వాళ్ళారా, వానికి సహాయం అవసరం అంట. ఈనాడు ఎవరు ఆలోచించారంట దీన్ని? ఎవరు ఉద్దేశించారు? దేవాతి దేవుడు నీకు సహాయాన్ని అందిస్తుంటున్నాడు, నీకు సహకారాన్ని అందిస్తుంటున్నాడు, నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. అయితే నిజంగా కదా, మనం అర్థం చేసుకునే వ్యక్తిని మనకు దయచేసిన వాడు ఎవరంట? ఆ దేవుడే. కనుక మనం ఎవరితో స్నేహం చేయాలంటే మనం ఆ దేవాది దేవునితో స్నేహము చేయాలి. ప్రియమైన వాళ్ళారా, మన క్రియలు మంచిదైనప్పుడు కదా మనకు అన్నీ మంచిగానే
ఉంటాయి. మన క్రియలు చెడ్డమైనప్పుడు దేవుని కృప మనల్ని వెడలి పోతుంది. ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవునితో సహవాసం చేస్తుంటున్నారో వారు దేవునితో కూడా ఉన్నారు. సమయంలో ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఉంటున్న మనందరము దేవునితో అనుబంధాన్ని లేక సహవాసాన్ని లేక ఆ మంచి ఆ స్నేహాన్ని మనం కలిగి ఉండకపోతే మనం వెలివేయబడతాం. దేవుని కృప నుండి మనం వెలివేయబడతాం. దేవుని ఏదోను తోటలో నుండి మనం వెలివేయబడతాం. దేవుని ఇచ్చు పోషణను మనం ఏం చేస్తాం? వెలివేయబడతాం. దేవుడి ఇచ్చు పోషణకు మనం వెలివేయబడతాం. దేవుడి ఇచ్చు అర్హతలకు మనం వెలివేయబడతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన సహాయాన్ని మనం ఏం చేయకూడదు? కోల్పోకూడదు. దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోకూడదు. దేవుని యొక్క అనురాగాన్ని లేక ఆయన వాక్కును మనం విసర్జించకూడదు. అందుకే తండ్రి కుమారులతో ఒకరు జ్ఞాపకం చేస్తూ వారు ఏం చేయాలంట? వారింట కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, పడుకున్నప్పుడును వాటిని గురించి మాట్లాడబడలేను అన్నాడు. అంటే వారు తొలగిపోకుండా, వారు ఆ మార్గము లేక దేవుని వాక్కు నుండి వేరైపోకుండా వారు ఏమై ఉండాలంటే వారు మాట్లాడవలెను. ఎక్కువ విస్తారంగా ఏవేవో మాట్లాడుకుంటాం అనుకోండి కదా, అవి కాదు మనకు మేలు చేకూర్చేవి. ఎప్పుడైతే దేవుని గురించి మాట్లాడుకుంటాం, ఎప్పుడైతే కలిసి దేవునికి ప్రార్థన చేస్తాం, కుటుంబంగా, భార్య భర్తలుగా లేక సంఘంగా, ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవునితో కూడా కలిసి మనం కూడుకుంటామో అప్పుడు మనకు సహవాసము ఏర్పడుతుంది కదా. వారు పాపం చేసినందుకే వారికి ఏం కలిగిందంటే వారి ముఖాలు దేవునికి చూపించలేకపోయారు. చాలా కాలం అయిపోయింది. ప్రియమైన వాళ్ళారా, వారు దూరం అయిపోయారు దేవునికి. అలాగైతే ఇక్కడ నిజమైన స్నేహితుడు ఏం చేస్తున్నాడంట? విడువక ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు వేరే ఉండొచ్చేమో, ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉండొచ్చేమో, ఒకవేళ నిన్ను బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ క్రియలను బట్టి, నీ క్రియలు చెడ్డమైనదని నీవు వేరైపోవచ్చేమో, కానీ ఆయన ఇంకనూ నీ కొరకు ఎదురు చూచేవాడిగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారు కొరకు తన తండ్రి ఎదురు చూసినట్లుగా ప్రియమైన వాళ్ళారా, ప్రభు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. ఆయన ఇంకా నీతో స్నేహం చేయాలని ఆశిస్తుంటున్నాడు. ఇంకా నీతో కూర్చుండి భోజనం చేయాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు. ఆ విషయాన్ని జక్కయ్యలో మనం చూస్తాం. ఆయన చెడ్డోడే కదా, లేకపోతే అన్యుడే, లేక ఏదైతే వడ్డీ వ్యాపారే, కానీ దేవుని రక్షణాది నిమిత్తమై దేవుడు ఆయన ఇంటిలోనికి వస్తాడు. ఒకవేళ నువ్వు చెడ్డోడు అయి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు అతిక్రమ వాడివై ఉండొచ్చు, కానీ దేవుడు నీలోనికి వస్తే, నువ్వు ఆహ్వానిస్తే అన్నీ ఏమైపోతాయి? మంచివి అయిపోతాయి. అన్నీ ఏమైపోతాయి? మంచివి అయిపోతాయి. ఆహ్వానిస్తుంటున్నావా? ఆయనను పిలుస్తుంటున్నావా? ప్రభువును ఇష్టపడుతుంటున్నావా? ఆయనతో స్నేహం చేయాలని నీకు ఆశ ఉందా? ప్రియమైన వాళ్ళారా, నువ్వు అడిగితే ప్రభువు తప్పక దయచేస్తాడు. ప్రభువుతో స్నేహం చేసి ఆయనతో అనుభూతి చెంది కదా అనేకమైన శ్రమ నుండి, బాధ నుండి తప్పించినవాడు. అక్కడే నోవాహును మనం చూస్తాం. నోవాహు దేవునితో స్నేహం చేశాడు కదా, దేవునితో స్నేహం చేశాడు కనుకనే ఆయన తప్పించబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే దేవునితో స్నేహం చేసేవారమై ఉండాలి. అలా ఉన్నందువల్ల మనం తప్పించబడతాం. దేవుడు మన కొరకై ఆయన స్నేహాన్ని బట్టి ప్రాణము పెట్టే అంతగా తన స్నేహాన్ని నిలబెట్టుకోండి. రోజు ఎవరైనా ఉన్నారమ్మా మీకోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ స్నేహితులు ఎవరన్నా పేర్లు చెప్తారా? ఇదిగో ఇక్కడే మరి ఉన్నారు నాకు సహోదరులు, స్నేహితులు. ఒకవేళ నా కోసం చనిపోతావా స్నేహితుడా అంటే ఏం చేస్తాడు? అమ్మా ఏం చేస్తారు? ఆయన చచ్చిపోవడమే కానీ నేను చంపేస్తాడు ముందు. అమ్మో వీడితో పిల్లలు డేంజర్గా ఉన్నట్టున్నాడు, వీటితో తిరగకూడదు ఇంకా అనుకుంటారు కదా, ఇంకా వాళ్ళ దగ్గరికి రారు. ప్రియమైన వాళ్ళారా, స్నేహం, నిజమైన స్నేహం, దేవుడు యొక్క ఆ స్నేహాన్ని మనం అనుభూతి చెందితే కదా మనం ఇంక విడవలేము కదా, మనం ఇంకా విడవలేము. అంతగా ఆయన మనలను ప్రేమిస్తాడు. అక్కడ కూడా కొన్ని విషయాల్లో ఎవరితైనా బాగా మమేకం అయిపోతే కదా ఆ సమయం ఇంక వాళ్ళకే కదా, ఆ సమయం ఇంకా వాళ్ళకే.
ఆ సమయము, ఆ స్థలము, ఆ సందర్భము ఇంకా వారికే. రోజు పొద్దున్నే ఒక సందర్భం జ్ఞాపకం వచ్చింది, చెప్తుంటున్నా. రోజు పొద్దున్నే మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఇంతకుముందు కూడా చేశాడు, నేను ఎత్తలా. ఎందుకంటే ఎందుకు చేస్తాడో తెలీదు, మాట్లాడు. చాలా రోజుల నుంచి ఇదే అనుమానం, వీడు ఫోన్ చేస్తాడు మాట్లాడు, కాబట్టి వీడితో మాట్లాడుకుంటే పోతుంది, అంతే కదా అమ్మా? అంతే అనుకుంటారా? కాదా? మంచోళ్ళు ఉన్నారులేండి అయితే ఇక్కడ కదా, ఇక్కడ మంచోళ్ళు ఉన్నారు. అయితే నేనేమనుకున్నానంటే ఇంక వీటితో మాట్లాడకూడదు అనుకున్నా. సరే ఈరోజు పొద్దున ఫోన్ చేశాడు, ఏమరా భాష ఏం చేస్తున్నారా అని అన్న. అబ్బా ఏం చెప్పావయ్యా, అచ్చు మీ నాయన మాట్లాడంటే మాట్లాడావు అని అన్నాడు. ఆయన మా ఫ్రెండ్ కాదు, ఆయన మా నాయన ఫ్రెండ్. నేను పిలిచేతలకి అచ్చు మీ నాన్న పిలిచినట్టే పిలిచావయ్యానన్నా. అబ్బా ఈరోజు పొద్దున్నే గుర్తొచ్చాడు నాకు. సరే వాడంటే లేడు, సరే నువ్వేం చేస్తున్నావు అనుకుందామని నీకు ఫోన్ చేశాను అని అన్నాడు కదా. ఒకవేళ నిజంగా వాళ్ళ స్నేహం ఖచ్చితంగా నువ్వు నన్ను పిలవాలి అని అన్నాడు. ఏదన్నా కార్యక్రమం ఉంటే నన్ను ఖచ్చితంగా నువ్వు చూడాలి అని అన్నాడు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, అంటే కలవాలనే ఆశ, లేక మాట్లాడాలనే ఆశ కదా. ఇక్కడ మీరు ఎవరైనా ఉన్నారా ఈరోజు ఫోన్లు చేసి? అమ్మా ఎవరు లేరా? సరే వాట్సాప్లో ఏమన్నా పెట్టారా? విషెస్ ఏమన్నా పెట్టారా? మంచిదే. అయితే మంచిది, వాళ్ళని తిరిగి జ్ఞాపకం చేసుకోవటం మంచిది. అయితే నిజంగా ఇచ్చిన మంచి స్నేహితుడు కదా, ఆ మంచితనం మంది కాదు, వాళ్ళది కాదు, మనల్ని అమర్చిన దేవుడిది. దేవుడు ఒక మంచి స్నేహితుడిని నాకు ఇచ్చాడు. మీరు ఇప్పుడు వెళ్ళంగానే ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్కి ఫోన్ చేయండి. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడండి. మాట్లాడి ఏమరా స్నేహితుడా, ఏమే అంటే మన భాష వెళ్ళండి, ఏం చేస్తున్నావు, ఎట్టున్నావు, పిల్లలు ఎట్టున్నారు అడగండి కదా. మంచిదే, అదేం తప్పేమీ కాదు. అయితే ప్రియమైన వాళ్ళారా, అలాగే దేవునితో కూడా మనం మాట్లాడే వారంగా ఉండాలి. ఏమేమో కదా, ఒకవేళ ఇక్కడ మైక్ ఇస్తే పెద్ద పెద్ద మాటలు వాడతామేమో, అవేం అవసరంలే. అలా కూర్చొని ప్రభువా, నా స్నేహితుడా, నా ప్రియుడా, ఇదిగో నేనున్న పరిస్థితి నీకు తెలుసు కదా, నువ్వే కదా నన్ను ఇట్లా నడిపించింది, ఇదిగో నువ్వు రక్షించింది నువ్వే కదా, కాబట్టి నాకు సహాయము చేయనాయన కదా. ఒక స్నేహితుడిలాగా మనం అడిగితే ఖచ్చితంగా ఆయన ఒక స్నేహితుడిలాగే స్పందిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఒక మాట ఉంది, సిగ్గుమాలి ఇస్తాడంట కదా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట, ఒకవేళ ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తాడు కదా, ఒకవేళ ఇయ్యలేకపోయినను తన స్నేహితుడైనందున సిగ్గుమాలి వచ్చి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే దేవునిలో అనుభూతి కలిగి ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అలాగే అక్కడనే నిర్గమకాండము 33:11 మనం చదువుకుందాం. నిర్గమకాండం 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చదవండి. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడును గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ప్రియమైన వాళ్ళారా, తన స్నేహితుడైనందున కదా మాట్లాడుతుంటున్న వారి సంభాషణ మనం చూస్తుంటున్నా. ఇక్కడ అలాగే ఇక్కడ ఉంటున్న మరి ఎవరు మోషేతో ప్రభు మాట్లాడుతుంటున్నాడు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే చాలా స్నేహభావంతో మాట్లాడుతున్నాడు. అలాగే అబ్రహాము మరి సహోదరుడైతున్న మరి కుటుంబంలో కూడా అయిన లోతును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతు కూడా ఎలా ఉన్నాడంటే లోతు విషయమై సొదొమ గొమొర్రాలో మరి దేవుని ఏదైతే అగ్నిగుండము లేక దేవుని ఆహుతి లేక ఉగ్రత సొదొమ గొమొర్రా మీద వచ్చినప్పుడు మరి దేవుని దాసుడు కూడా దేవునితో గోజాడినట్లుగా కదా. అలా అడుగుతామమ్మ దేవుణ్ణి,
50 మంది ఉన్నా అయ్యా క్షమిస్తావా కదా, నీ బాధ అంతా లోతు గురించే కదా, కనుక లోతుని తప్పిస్తా. ప్రియమైన వాళ్ళారా, మనం సిగ్గుమాలి అడిగినప్పుడు, మనం స్నేహపూర్వకంగా ప్రభువును బ్రతిమలాడుకున్నప్పుడు ఖచ్చితంగా కదా నీకు అవసరమైనవి ప్రభు నీకు దయచేస్తాడు. ఒక ఉదాహరణ ఉంది. ఒకానొక సమయంలో ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇద్దరు అడుక్కునేవారు. వారు ఎక్కడున్నారంటే రాజమార్గంలో కూర్చో ఉన్నప్పుడు రాజు ఇంక వెళ్తాడనమాట. వెళ్తా ఉంటే ఒకడేం పట్టుకోండి, రాజుకి మహిమ, రాజే నాకు సహాయకుడు అనే ఒక బోర్డు పట్టుకొని కూర్చో ఉంటాడు కదా. రాజుకి మహిమ, రాజే నాకు సహాయకుడు. ఇప్పుడు పోయే రాజు ఆ బోర్డు చూసాడు కదా. ఇంకొకడు కూడా ఒక బోర్డు పట్టుకోండి కదా, దేవునికి మహిమ, దేవుడే నాకు సహాయకుడు. ఇప్పుడు ఏమైందనంటే, గమనించండి, నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ఏమైందనంటే, మరి రాజు వచ్చాడు, ఈ 2 బోర్డులు చూశాడు, మరి వెళ్ళిపోయాడు. అందరూ వచ్చి చూస్తున్నారు, వెళ్ళిపోయారు. రాజు తర్వాత రాజ్యంలోనికి వెళ్ళి అక్కడ బయట ఇద్దరు కూర్చో ఉన్నారు, అడుక్కునే వాళ్ళు కూర్చో ఉన్నారు. మీరు వెళ్ళి రాజుకు మహిమ, రాజే నాకు సహాయకుడు అని బోర్డు పట్టుకో ఉంటాడు, వాడికి వెళ్ళి ఇదిగో ఈ భోజనం ఇచ్చిరా అని ఒక భోజనం కింద కదా ఒక మంచి వస్త్రాలు, కొంత బంగారం, కొంత సిరిని ఆయన పెట్టి పంపిస్తాడు. ఆ విషయం ఎవరికి తెలుసు? రాజుకు ఒకడికే తెలుసు. పంపించినప్పుడు అక్కడికి పోయి ఎవరికి ఇచ్చారు? రాజుకి మహిమ, రాజుకు ఆ రాజే నాకు సహాయకుడు అనేవాడికి ఇచ్చాడు. ఇస్తే ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, అరే రే 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 ఏమిరా నువ్వు చూడు, నాలాగా పెట్టుకొని ఉంటే నీకు కూడా సహాయం దొరికేది కదా, దేవుడు ఎక్కడ సహాయం చేస్తాడని వాడిని ఎక్కిరించాడు. సరే ఇప్పుడు ఏం చేశాడంటే, కాసేపు అయినాక, సరే నేను ఎట్లాగో తినేస్తున్నాను కాబట్టి ఈ ఆహారం నేను నీకు ఇస్తా, దానికి బదులుగా నువ్వు నాకేమి ఇస్తావంటే, పొద్దున్న నుంచి నువ్వు దండుకున్నావే అదంతా నాకు ఇచ్చేస్తే ఈ ఆహారాన్ని నేను నీకు పెడతాను, నేను తినేస్తున్నాను కాబట్టి నాకు అవసరం లేదు అని మొత్తానికి ఏం చేస్తాడంటే, ఆడు పొద్దున్న నుంచి సంపాదించుకున్న ఆ డబ్బులన్నీ ఈడు తీసుకొని వీడికి ఆడుంటున్న అన్నాన్ని ఏం చేస్తాడు, వాడికి ఇస్తాడు. సరే అని చెప్పి, సరే అయ్యా నేను సరిగా భోజనం కూడా చేయలేదు అని ఆహారాన్ని, మంచి ఆహారం, రాజులు తినే ఆహారాన్ని తీసుకొని పోతాడు. అక్కడి నుంచి అక్కడికి పోయి ఆహారం అంతా తిన్నాడు. ఆహారం కింద ఉంది మంచి బట్టలు, వజ్రాలు లేక సిరి. ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఎవరికి ఇచ్చాడు? దేవునికి మహిమ, దేవుడే నాకు సహాయకుడు అనేవాడికి ఏం కలిగింది? సహాయము కలిగింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, బాగా తినేసి ఆ మిగిలింది అక్కడ పెట్టి, సరే అబ్బాయి అయితే నేను పోతున్నా ఇంటికి, నువ్వు కానీ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తిరిగి రాజు తెల్లారి మళ్ళా వచ్చాడు. రాజుకు మహిమ, రాజు నాకు సహాయకుడు అని బోర్డు పట్టుకుని మళ్ళీ ఆడేకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడనే ఉన్నాడు. ఏమైంది ఇప్పుడు కదా? ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో దేవుడే వారికి సహాయం చేశాడు. ఇక్కడ కుయుక్తి కాదు, లేకపోతే ప్రదర్శన కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. నువ్వు దేవుడిని నమ్ముకొని ఉంటే దేవుడు ఎలాగైనా నిన్ను దీవిస్తాడు, దేవుడు ఎలాగైనా నీకు సహాయం చేస్తాడు. కనుక మన సహవాసం ఎవరితో ఉండాలంట? దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేసేవారికి సహాయకుడు దేవుడే అవుతాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, అటు సహాయం, అటు మంచి దాన్ని ఏమంటారంటే ఆ మంచి సహవాసము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మన వినికిడిలో ఈ కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, స్తుతులకు పాత్రుడా యెహోవా, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు మా ప్రభు. మీ కృపలో మా దేవా నేటి వరకు మాతో కూడా ఉండి అయ్యా మా మధ్యన చేరి నిత్యము మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ హెచ్చిస్తుంటున్న మా ప్రభు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన లేఖనాలన్నింటిలో నుంచి మాతో మాట్లాడిన మా దేవా మీకు స్తోత్రాలు. అయ్యా
ఇదో మా ప్రభు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల చేత గణపరచబడుతున్న మా ప్రభు. అయా మాతో మీకేలా సాంగత్యము ప్రభు. అయితే మమ్మల్ని ప్రేమించారు, నిజమైన స్నేహితుడు. అయా ఇదిగో ప్రాణము పెట్టినంతగా మా కొరకై మీ ప్రాణమును పెట్టి మమ్మల్ని రక్షించి, ఇదోనైనా ఉగ్రతల నుండి, శాపముల నుండి, అపవాదిల నుండి, నిత్య నరకాగ్ని నుండి తప్పించి పరలోకపు వారసులుగా నీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేసుకున్న దేవా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఏ రీతిగానైతే మీతో కలిగి ఉంటున్న సాంగత్యము, సహవాసము, అయా అనుబంధాన్ని బట్టి మమ్మల్ని గెలిపించు దేవా, రక్షించు దేవా మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆదరిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో అయా అనేకమైన విషయాలలో మీరు మాతో కూడా ఉన్నారని, నిత్యము మాతో అయా మాట్లాడుతున్న దేవా మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఓదార్చి ధైర్యపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో విన వాక్యం అంతయు మా హృదయాల్లో ఉంచి నీరు కట్టి ఫలింపజేయమని, ఒక మంచి స్నేహితుని అయ్యా అనుభూతి మేము పొందినంతకై, మీతో కలిగి ఉంటున్న ఈ సాంగత్యము, ఈ స్నేహము తుది వరకు ఉండనంతకై సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వినయముతో పొంది ఉన్నామని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.